హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అబ్బా, ఉదయం లేవగానే ముందు పైకి ఇలాగ ఒకసారి వచ్చి గార్డెన్ చూస్తే కానీ ఇంక ఏ పని చేయబుద్ది కాదండి. ఏ పని చేస్తున్నాం, ఒకసారి పైకి వెళ్ళొస్తామా, ఎలా ఉంది ఏంటనేసి ఇలా వస్తున్నాం. సమ్మర్ స్టార్ట్ అయిపోయిందేమో చూడండి. సూర్యభగవానుడు అప్పుడే స్టార్ట్ అయిపోయాడు, వచ్చేస్తున్నాడు కూడా, ఉదయించేస్తున్నాడు సూర్యభగవానుడు. ఒక పక్క మంచు పడుతుంది, ఒక పక్క తెల్లవారుతుంది. ఒక్కసారి ఇలా గార్డెన్లోకి వచ్చి ఒకవేళ చేయడానికి టైం లేకపోయినా ఒక్కసారి మొక్కలన్నీ ఎలా ఉన్నాయో పలకరించేసి వెళ్ళిపోతే చాలండి, హాయిగా అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు నాకు చాలా పనుంది, క్యాంప్ ఉంది, పైకి వెళ్ళక్కర్లేదు, వెళ్ళకూడదు అనుకుంటాం, కానీ అస్సలు వెళ్ళేది అవ్వదండి వెళ్ళకుండాను. ఎందుకంటే మనసు ఒప్పుకోదు కదా అందుకు. కానీ ప్లాంట్ చూడండి, అసలు ఇదే ఫస్ట్ టైం నాకు ఇది ఇలా బ్లూమ్ అవడం. ఎంత ఆనందంగా ఉందంటే ఇది చాలా బాగుందండి. అసలు స్నేక్ ప్లాంట్ కూడా ఇంత అందమైన పూలను ఇస్తుందని నాకు తెలియదు. అలాగే ఇక్కడ పొద్దున్నే వచ్చేసరికి ఇలాగ చెట్లకి పచ్చిమిరపకాయలు, కూరగాయలు, ఇలా పచ్చటి ఆకులు, ఈ మొక్కని ఇలా చూస్తుంటే ఎంత హాయిగా చక్కగా అనిపిస్తుంది అంటే, ఈ గులాబీ చూసారా, మంచు పడి ఎంత బాగుందో, పూర్తిగా విచ్చినట్టుగా ఇంకా మొగ్గతో ఉంది. ఇక్కడ చామంతులు, ఇక్కడ నాటు గులాబీ, మన దేశీ గులాబీ, ఇక్కడ చివరి దశకు వచ్చేసిన చామంతులు అయిపోతున్నాయని చాలా బాధగా ఉందండి. ఇంక మరి చామంతులు చూడలేము. మన మధ్య వీడియోలో చూడండి ఎంత బాగా ఎక్కువ రకాల చామంతుల్ని 2 నెలలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే, పూర్తి ఆనందాన్ని ఇచ్చి మెల్లిగా వెళ్ళిపోతాయండి చామంతులు మాత్రం. మళ్ళీ వాళ్ళ ఇంటికి వాటికి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. అలాగా ఇక్కడ ఇలాగా ఒకసారి ఉదయం వచ్చి ఒక్క రౌండ్ తిరిగి వెళ్ళిపోదాం అనేసి వచ్చాను నేను. ఇక్కడ కలోంచి ఒకటి, ఇది ఒకటి మంచి కలర్ఫుల్గా చక్కగా ఉంది. మిగతాయన్నీ ఎప్పుడు గ్రీన్గా ఉంటాయి. ఇది వింటర్లోనే కదా, నాకైతే ఇప్పుడు బ్లూమ్ అయింది. చాలామంది ముందు వచ్చేసినట్టు ఉందండి, నాకు మాత్రం ఇప్పుడు కొంచెం లేట్గా బ్లూమ్ అయింది. ఎంత లేట్ అయినా ముందైనా కూడా ఇంకా అసలు మనకు అవి చూసేసరికి లేట్ అయిందన్న బాధే ఉండదు, ఆ ఆనందం వచ్చేస్తుంది ఇంకా అంతే. ఇంకా ఈ ఉల్లిపాయలు కూడా చూడండి, ఇది కూడా ఒక అందమైన పుష్పాలాగా ఎంత బాగా విచ్చుకున్నాయి. ఇలా వదిలేస్తే విత్తనాలు కూడా అయిపోతాయి అవి. ఇక్కడ దీనికేమో ఇంకా పక్కన క్లవ్ బీన్స్ ఒకటి చుట్టుకుందండి ఆ ఉల్లికాయలకేను. దానికి ఏ ఆధారం ఉంటే చుట్టేస్తే కదా. ఇప్పుడు దీనికి మొత్తం స్టిక్ పెట్టి పైకి లాక్ కడతాను నేను. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ పువ్వులు ఇవి చెట్టు నిండా చక్కగా వచ్చేసినాయి. దీనికి మాత్రం ఏమీ ఎక్కువగా మనం కేరింగ్ ఏం తీసుకోనండి, అయినా కూడా ఆ టైంకి అవి వచ్చేస్తుంటాయి అన్నమాట పూలు. అంటే ప్రకృతి అనుసంధానమే బతుకుతున్నట్టుగా ఉన్నాయి ఇవి. అందుకు మనం ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా చక్కగా అది బాగా టైంకి, ఏ టైంకి అవి ఎప్పుడు పువ్వులు రావాలో వచ్చి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఆ విధంగా ఉంది. అసలు ఈరోజు వీడియో చేయడానికి కానీ, నేను గార్డెన్ వర్క్ చేయడానికి కానీ అస్సలు నాకు టైం లేదు. కానీ అలాగే ఇంట్లో ఉండడానికి కూడా నాకు మనసు ఒప్పడం లేదు. ఇది చూసి ఎంత ముదురు మొక్కో. దీని ఏజ్ 7 సంవత్సరాలు అండి, దగ్గర దగ్గర 7 సంవత్సరాలు దీని వయసు. ఇక్కడికి ఇలా వచ్చింది. నేను కట్ చేసి వేరే పాట్లో పెట్టుకున్నాను నేను, అది కూడా బతికేసింది. అలాగే ఇక్కడ మిరపకాయలు ఇవన్నీ ఒకసారి గార్డెన్ ఒక్క రౌండ్ చుట్టూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కిందకి అని అనుకునేసరికి మళ్ళీ ఇక్కడ లిల్లీలు పూస్తున్నాయండి. ఎంత బాగున్నాయి చూడండి లిల్లీలు. ఇవి ఇప్పుడు వచ్చాయి ఏంటబ్బా, సమ్మర్లో పూస్తాయా ఇవి అనిపించింది. మీకేం తెలిస్తే ఈ లిల్లీల గురించి చెప్పండి. మనోరమ గారని ఒక గార్డెనర్ మా మేడం ఉన్నారు విజయనగరంలో, ఆవిడ ఇచ్చారండి. అలా బాటిల్లో పెట్టాను అంతే, చక్కగా పూలు వచ్చేస్తున్నాయి అవి. అవి సమ్మర్ లిల్లీయా లేకపోతే రైనీ లిల్లీయా ఏమంటారో చెప్పండి. అలాగే నీకు పూల మొక్కలు అయితే నాకు ఇవే ఉంటాయి, తక్కువగా ఉంటాయి అనమాట. అంతా కూరగాయలే కదా, కనకాంబరాలు అవి. ఈ మొక్క ఒకటి కొంచెం ఫ్రెండ్స్, ఇది ఏం మొక్కో చెప్పండి. నాకు సదాపాకు అనేసి ఒకళ్ళు ఇచ్చారు, నాకు పెంచుతున్నాను కానీ కాదని కొందరు అంటున్నారు. అదేంటో చూడండి. కొంచెం నాకు పెట్టుకోవడం వరకు కనకాంబరాలు ఉంచుకున్నాను. ఓకేనా. ఇదేమో ఇన్సులిన్ ప్లాంట్, దీనికి కూడా ఫ్లవర్ వచ్చేసిందండి. ఈరోజు మా గార్డెన్లో పువ్వులు మాత్రం అన్నీ చూసి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నాను. కానీ ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందండి మీకు చివరిలోనే. మనకు ఒక నేచర్ డాక్టర్ వచ్చారు. అయితే ఇదిగోండి, ఇక్కడ కొమ్మలు కట్ చేసి పెట్టాను అన్నాను కదా, అదనమాట. ఇక్కడ పెట్టేసరికి ఇది కూడా ఎంత లావు వచ్చింది చూడండి. ఇది కట్ చేసి పెట్టి 3 years అవుతుంది, చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఈ గులాబీ ఇదేంటంటే తీగ గులాబీలో వైట్, ఈ కొండలో వేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఎప్పుడు పెద్ద అవుతుందో చూడాలి. ఇక్కడ ఇంకా కొంచెం వాషింగ్ మిషన్లో కొలువై ఉన్న మన ఉసిరి మొక్కను చూద్దాం రండి. ఉసిరి మొక్క ఈ విధంగా ఉందన్నమాట. చక్కగా పూత స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగుంది, చెట్టు నిండా అసలు పూత వచ్చిందండి. ఇంకా రాలిపోగా ఇక్కడికి ఇవి నిలబడ్డాయి అనమాట. చాలా చక్కగా సరదా వేస్తుంది, ఎప్పుడెప్పుడు పండుతాయా తీసుకొని తింటామా అని వెయిట్ చేస్తున్నాను నేనైతే మాత్రం. ఇది ఒక రకం పూల మొక్క అండి, పేర్లు అయితే నాకు పెద్దగా తెలియదు. మొక్క అందంగా కనిపించిందంటే పెంచామా, దాన్ని పెద్ద చేసామా అనేసి ఆలోచిస్తుంటాను.
ఇలాగ ఈ వాషింగ్ మిషన్ మాకు ఈ విధంగా ఉపయోగపడింది. ఈ మొక్కకి నాకు చక్కగా పెరుగుతుంది అనే ఇబ్బంది అయితే లేదు. అలాగే ఇక్కడ స్టార్ ఫ్రూట్ ఒకటి ఉంది చూడండి. ఈ వంగ మొక్కను మీరు పోల్చే ఉంటారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ దీన్నే హార్వెస్ట్ చేసేవారు పిల్లలు అందరూ కూడా. పాత వీడియోలోనైతే తెగ వచ్చే వంకాయలు ఇప్పుడు కొంచెం ప్రూనింగ్ చేసి పెట్టాను అక్కడ. అలాగే స్టార్ ఫ్రూట్ చూడండి, చిన్న మొక్క పెట్టి ఇంకా 6 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. చక్కగా పెరుగుతున్నాయండి, పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి అనమాట. ఇలా గుత్తులేనండి బాబు అస్సలు. స్టార్ ఫ్రూట్ మాత్రం గుత్తులు గుత్తులుగా దిగిపోద్ది. ఇంకా అటువైపు గోడ వైపు కూడా ఉంది, మీకు చూపించడానికి వీలు కావడం లేదు. అటువైపు మెట్లు వచ్చేస్తాయి, అటు కూడా వెళ్ళాము. చూడండి ఎలా ఉందో, లైన్గా ఎలా వచ్చేసినాయో. ఇలాగ ఒక ఏ షేప్లోని చక్కగా ఇలాగ లైన్గా వచ్చినాయి అనమాట. భలే బాగున్నాయి కదా. ఇంకా పండిన పళ్ళు కూడా ఉన్నాయి అవతల. ఇంకా స్టార్ ఫ్రూట్ మాత్రం నాకు ఇంతకుముందు పెంచాను, పెద్దది పెరిగింది కానీ రాలేదు. ఈసారి చిన్న మొక్కకే క్రాప్ వచ్చేసింది. అది మగదై ఉంటుంది అనేసి అనుకుంటున్నాను నేను. ఒక మన మొక్కల్లోని ఆడ మగ కూడా ఉంటాయటండి. అది మగదై ఉండొచ్చు, అందుకు అది కాయగలది. చిన్న మొక్క చక్కగా కాసేస్తుంది. అలాగే అల్లం నాటుకోవడం చూపించాను కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా అది బతికి ఆకులు కూడా ఎంత వేసింది. ఇది మెడిసినల్ ప్లాంట్. ఇది అల్లం ఆకులు కూడా మన మెడిసినల్ ప్లాంట్గా మన టీలో అక్కడ వేసుకోవచ్చు చక్కగాను. టబ్బులన్నీ ఫుల్ చేసి ఉంచుకున్నాం. ఇంక మొక్కలు పెట్టాలి. టమాటా మొక్కలు ఇదిగోండి ఈ స్టేజ్కి వచ్చాయి. ఇవి విత్తనాలు పోసి పెట్టిన అప్పారావు సార్ ఇచ్చిన హ్యాపీ గార్డెన్స్ గ్రూప్లోని సార్ ఇచ్చినవండి ఇవి. చక్కగా నారు పోసాను, మొక్కలు ఈ విధంగా వచ్చాయి. కొన్ని మొక్కలు అందరికీ పనిచేశాను. మనకి ఎక్కువ ప్లేస్ ఉండదు కదండి, 4 పెట్టుకోగలం. మహా అయితే ఒక 5 మొక్కలు అంతే, అంతకని పెట్టుకోలేము. ఈ చిక్కుడు మాత్రం అంత పోతంత అయిపోయింది, కానీ చిగురులో వస్తుంది. ఎలా వస్తుందో చూద్దామో ఇలా ఉంచాను. మళ్ళీ అల్లుద్దేమో చూడాలి. మొత్తం పందిరిలోని తీగజాతులన్నీ తీసేసాం కదా. ఇది మాత్రం కొంచెం ఫ్రెష్గా బాగుంది. గుప్పుడుకాయలు వచ్చినా ఆర్గానిక్ మంచిదే కదండి మన ఆరోగ్యానికి అనేసి ఉంచేస్తాను అనమాట. ఇది ఒకటి నేను ఈ విధంగా మా గార్డెన్ అంతా ఒకసారి ఇలాగా ఒక రౌండ్ తిరిగేస్తున్నాను. ఆ రౌండ్ తిరిగినప్పుడు కరివేపాకు ఒకటి కనిపించింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, కరివేపాకు ఇంకా సమ్మర్లో బాగా అది పెరుగుద్దండి. తర్వాత ఇది తిప్పతీగ, ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ మా గార్డెన్లోని తిప్పతీగ. దీన్ని ఈ విధంగా పెంచుకుంటూ చూడండి, ఇక్కడ కాయలు వస్తుంది దీనికి. అది పళ్ళుగా కూడా వస్తారు బట్టి. ఈ విధంగా ఎర్రగా పళ్ళు భలే గుత్తులు గుత్తులు కాస్తుంది అనమాట. చాలా సరదా అనిపిస్తుంది ఆ పళ్ళు మాత్రం. ఇక్కడ ఆనపది పెట్టాను, ఇది ఒకటి కొంచెం ఈ విధంగా కొంచెం పెరిగింది. ఇదిగోండి అది మళ్ళీ పెట్టాను, కొంచెం అలాగ పెరుగుతూ పెరుగుతూ ఇంకా టైం ఉంది ఇంకా దానికి కాయలు కాయడానికి. సన్నగా ఉంది కదా, నెల 15 రోజులు దాటిన తర్వాత కానీ రాదు. అలాగే ఈ టబ్బులో నేనైతే మాత్రం ఇవి పెట్టుకున్నాను, బీరపాదులు పెట్టాను, బీర విత్తనాలు పెట్టాను. చక్కగా జర్మినేషన్ అయినాయండి. మనకు అన్నమయ్య జిల్లా నుంచి విజయారెడ్డి గారు పంపించిన బీర విత్తనాలు ఇవి పెట్టాను. చాలా బాగా జర్మినేషన్ అయ్యాయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ గార్డెన్ ఇలా నిదానంగా చూస్తుంటే ఎక్కడే విత్తనాలు పెట్టాను, ఎలా పెట్టాను ఏంటి అనేది మీరు ఇలా చూస్తూ ఉండండి. మన గార్డెన్కి ఒక నేచర్ డాక్టర్ అండి, నేచురోపతి కోర్సు డిప్లొమా చేసిన డాక్టర్ గారు ఒక ఆయన, వస్తానమ్మా నాకు కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ మీద చాలా ఎక్కువనే మేము వీడియోలో చూసాను, నాకు కావాలి అనేసి. ఇక్కడ పొట్టలు చూడండి చక్క పిందులు స్టార్ట్ అయిపోయినాయి, ఇది కూడా వచ్చేసి ఇలాగుంది అనేసి అన్నారు. మనకి ఈ వీడియో ఇలా చూస్తుండగానే మనకు డాక్టర్ గారు కూడా వస్తారనేసి మనకి మెసేజ్ పెట్టారు. ఆయన కూడా ఇన్వైట్ చేసి ఆయన దగ్గర నేచర్ డాక్టర్ కాబట్టి ఆయన నాలెడ్జ్ కూడా కొంత మనం తీసుకుందాం, ఇప్పుడే మనకు మంచిగా ఉపయోగపడవచ్చు అని నేను ఆయనకి రమ్మని చెప్పాను. ఓకేనా అండి. ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న కాకరపాదులు ఇవన్నీ కూడా ఈ విధంగా మళ్ళీ క్లీన్ చేసేసి మొక్కలు తీసేస్తాను అన్నాను కదండి. ఇక్కడ ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. చక్కగాను పెట్టుకున్నాను, అన్నీ జర్మినేషన్ అయ్యాయి. ఈ చిట్టి చిట్టి బటన్ రోజెస్ చూడండి, చిన్న బటన్ అంతే వస్తుంది, పెద్దగా రావు. బటన్ రోజెస్ అంటారు వీటిని. చిన్న చిట్టి చిట్టిగా పువ్వులు క్యూట్గా ఉంటాయి, చెట్టు నిండా ఉంటాయి అనమాట. ఎప్పటికప్పుడు ఇలాగ వస్తూనే ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయి, బటన్ రోజెస్ అంటారు. అలాగే ఇవన్నీ కూడా మళ్ళన్నీ కూడా ఫిల్ చేసుకొని అన్నీ పెట్టాను. వైట్ కాకర అండి ఇది, వైట్ కాకర చక్కగా వస్తుంది. ఇక్కడ టమాటా పెట్టాను, అవి కూడా పూత స్టార్ట్ అయింది. అలాగే ఇంకా మిగతావన్నీ దాని దొండంతా తీసేసాము. కొత్తగా చిగుర్లు వస్తున్నాయి, కొత్తగా ఆకులు వేసుకొస్తుంది, కొత్త కాయలు కూడా వేసుకొస్తుందండి. చూసారా. ఇప్పుడు ఏంటంటే కూరకు సరిపోవు కానీ ఇలాగ పై వరకు చూసుకెళ్తే గుప్పుడు కాయలు దొరికితే చక్కగా ఒక రోటి పచ్చడి చేసేసుకోవచ్చు. ఇప్పుడు రోలు లేవు కాబట్టి మిక్సీ పచ్చడి అనాలేమో అర్థం అవ్వలేదు. ఇలా చూసారు మొత్తం ఇలా పూత దొండ ఏంటంటే ఆకులు పెరుగుతూ ఉంటే ప్రతి ఆకుకి ఇలా కాయలు వేసుకుంటూ వెళ్ళిపోద్దండి. చాలా సరదా వేస్తుంది. ఎక్కువ పాది పెరిగిపోయింది, అసలు కొయ్యలేము కూడా, అంత ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంత ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అలాగే ఈ మడిలో పెట్టుకున్న దొండపాదండి ఇది. ఇది ఈ విధంగా కొంచెం తీసేసరికి ఈ మాత్రం పెరిగింది. ఇది ఒకసారి మీరు చూస్తారని వీడియో పెడుతున్నాను. మీరు పెద్ద మొక్క ఉన్నప్పుడు చూశారు కదా. ఇదేమో చక్కగా ఆనబి కుండీలో పెట్టాను.
పిందెలు కూడా వేసిందండి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇది ఒక రకమైన కలర్ లేతగా భలే ఉందండి. లైట్ గ్రీన్ అనబా, వైటు కాదు డార్క్ గ్రీన్ కాదు, మధ్యలో ఉంది అది. అలాగే ఇక్కడ ఒక చూసిన అన్నపూర్ణ ప్లాంట్, దీని గురించి ఒకరోజు వీడియో చేస్తాను. ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి. రైస్లో వేసుకుంటే స్మెల్ ఒకటే అనుకుంటారు, అది కాదండి, అంతకు మించిన మంచి విషయాలు ఉన్నాయి అందులోని. చెప్తాను మీకు అది నెక్స్ట్ వీడియోలోని. అలాగే ఇక్కడేమో ఇది పైనాపిల్ జుట్టు పై తీస్తాం కదా, తీసి ఇలా పెట్టేస్తే చక్కగా మొక్కలు వచ్చేస్తుంది. ఈ సమ్మర్లో క్రాప్ కూడా వచ్చేస్తాయండి. మనకు ప్రతి సమ్మర్లో పెట్టేస్తే మళ్ళీ సమ్మర్ వచ్చేస్తాయి, కానీ సంవత్సరం కల్లా క్రాప్ వస్తుంది. ఇక్కడేమో సిలోని బచ్చలి, ఈ సిలోని బచ్చలి 50 రూపాయల టబ్లో పెట్టాను, చక్కగా పెరుగుతుంది. మాకు లైన్గా ఇలా ఉంటాయండి మొత్తం బకెట్లు అన్నీ ఒకవైపు, మళ్ళు అన్నీ ఒకవైపు. అలాగే ఏది ఎక్కడ పెట్టుకోవాలి అలా పెట్టుకున్నాను. కంపోస్ట్ బిన్ను మొత్తం సాయిల్ మిక్స్ మనం చూసాక అందులో పంపేస్తాం మొత్తం అంతాను. మళ్ళీ ఇప్పుడు సొంతగా గ్యాదర్ చేయాలి వీటిని, మళ్ళీను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసుకుంటాను. అలాగే ఇది ఒకసారి చూడండి, అన్ని అప్డేట్స్. ఈరోజు గార్డెన్ అప్డేట్స్ అనమాట మీకు. నేపాల్ నుంచి తెచ్చిన రుద్రాక్ష మొక్క ఇప్పుడు మీరు చూసింది. అలాగే ఇది చక్రవర్తి ఆకుకూర ఇంతకుముందు హార్వెస్ట్ చేశాను, చూశారు కదా. చక్కగా మళ్ళీ పూత వచ్చేసింది చూడండి. ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అనేసి అంటే గార్డెన్ అప్డేట్స్ చూపిద్దామని. అలాగే ఇక్కడ తులసి, రుద్రజడ అంటారు, సబ్జా తులసి అంటారు, రకరకాల పేర్లు చెప్తుంటారు కదా. ఆ తులసి అండి ఆకులన్నీ మెడిసిన్గా వాడుకోవడానికి నేను పెంచుతుంటాను ఈ మొక్కల్ని. చాలా తులసి వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర మాత్రం. అవన్నీ కూడా నేను డ్రై లీవ్స్ అన్నీ షేడ్లో ఎండపెట్టి పౌడర్ చేసుకుంటే, ఇక్కడ చామంతి అంతా పూత అయిపోయింది, ఇంక పండగ అయిపోయింది మనకి. అన్నీ కట్ చేసేసి ఇంక దాచుకోవడమే చామంతి మొక్కలు. మందారాలు మాత్రం రోజు 1-2 కృష్ణయ్య కోసమే అన్నట్టుగా మొక్క పూస్తూ ఉంటుందండి ఎప్పటికప్పుడు. ఎంత బాగుంది కదండి కృష్ణయ్య ముందు మనం పువ్వులు పెట్టకుండానే పెట్టినట్టుగా ఎంత బాగుంది. సాయంత్రం వరకు హ్యాపీగా పెరుగుతాయి అవి. ఇక్కడ ఒక రకం మద్రాసు కనకాంబరం ఉన్నాయండి. అలాగే ఇంకొకటి చూద్దరు కానీ మొక్క, ఇది వామాకు. ఇందులో చూడడానికి ఏముందని అనుకుంటున్నారా, ఇది పొడవుగా మీసాలా పెరిగి దాని పువ్వులు ఇలాగ వచ్చేస్తాయండి, పూత వచ్చేసి అవతలకి పెరిగిపోయింది అనమాట. నేను ఇలా ఇక్కడ పక్కన పెట్టాము మేము, పెట్టేసరికి విపరీతంగా పెరిగి చాలా ఫాస్ట్గా పెరిగిపోయిందండి ఇది మాత్రం. మరి సాయిల్ ఫర్టిలిటీ వల్ల పెరిగిపోయి అవతలకి హ్యాంగింగ్ అయిపోయింది మొక్క. చూడండి అలా కిందకి పడిపోతుంది. అది పడిపోతూ ఆకాక గులాబీ పువ్వులాగా ఎంత బాగా వచ్చిందని కిందకి వెళ్తే మళ్ళీ పైకి తిరిగి ఉన్నాయి అవి. కాకపోతే కంప్లీట్గా చూపించడానికి అవ్వదు, గోడ అవతలకి వెళ్ళిపోయింది కాబట్టి, పెట్టగోడ అవతలకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చూపించడం అవ్వదు. అలాగే ఇక్కడ డాక్టర్ గారు వచ్చారు, ఆయన మాటల్లో ఒకసారి చూద్దాం ఉండండి. అందరికీ నమస్తే సార్, మేడమ్స్ అండ్ సార్స్కి అందరికీ నమస్తే. నా పేరు కేవీజీఎస్ గుప్తా. నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి 2006లో నెల్లిమర్లో ఉంటున్నాను. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని ఆదిలక్ష్మి గారి వీడియోలు చూసి ఒకసారి వాళ్ళ గార్డెన్ విజిట్ చేద్దామని వచ్చాను ఈరోజు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందంటే చాలా హాయిగా, చాలా మేడం గారు రిసీవింగ్ కానీ, మేడం గారు ఇది కానీ చాలా బాగుంది. చాలా నాకు మా ఇంట్లో కూడా ఏవో కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా విషయాలు తెలుసుకుందామని మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మేడం గారు అన్నీ ఓపికగా, చాలా శ్రద్ధగా, చాలా వివరంగా చెప్పడం జరిగింది అన్ని విషయాలను. తర్వాత దాని గురించి ఎన్నో విషయాలు మాకు తెలియనివి చెప్పారు. అలాగే ఈ రోజుల్లో జరుగుతున్న అనర్థాల గురించి, దాని గురించి చాలాసేపు మాట్లాడాం. ఎందుకంటే ప్రతిదీ అంతా ఈ రసాయనిక ఆధారిత పంటలు అయిపోవడం వల్ల ఈ తాలూకా మన మిద్దె తోటల ఆవశ్యకత గురించి చాలా ఎక్కువసేపు మాట్లాడి మొత్తం అన్నీ వివరించి చెప్పారు. మనకి ఎంత ప్లేస్ ఉన్నది అన్నది కాదు, మనం ఎంత ఎక్కువ పండించుకున్నాం అన్నదే ఇంపార్టెంట్ అని చెప్పారు. తర్వాత దానికి ఎలా ఏం చేయాలి, ఏ సీజన్లో ఏమి వేయాలి అని చెప్పి వివరించి కొన్ని మొక్కలు ఇచ్చి మమ్మల్ని బాగా ఇచ్చేశారు. తర్వాత నాకు తెలిసినవి కూడా కొన్ని చెప్తానని మేడం గారికి చెప్పడం జరిగింది. అలాగే మన దగ్గర అడ్డసారం అనే ఒక ఆకు ఉంటుందండి. ఆ ఆకుతోని కషాయం చేసుకొని తాగితే ఎంత తీవ్రమైన దగ్గు కానీ, జలుబు కానీ మీకు 2 పూటల్లో మీకు నయం అవ్వడానికి ఆస్కారం ఉంటుందండి. దానికి ఏమీ చేయక్కర్లేదండి. ఆ అడ్డసారం మొక్క నుంచి ఒక ఆకు తెంపి ఆ ఆకుని కడిగేసి నీటిలో 2 గ్లాసులు నీళ్ళు వేసి 1 గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మరిగించి ఆ కషాయం ఒక 2 పూటలు తాగితే చాలు మేడం, అంతా చాలా క్లియర్ అయిపోద్ది. అలాగే కుందేటి చెవి అని ఉన్నదండి, దాన్ని కూడా మనకి ఆస్తమా అది ఉన్న వాళ్ళకి
అంటే ఏకంగా పోదు కానీ మేడం, ఫీల్ గుడ్ వస్తుంది. అది కాకుండా ఈ అడ్డసారం ఏంటంటే కొంతమందికి నేను ఇచ్చిన వాళ్ళు సైనస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా వాళ్ళకి బాగుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్గా ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల ఆ సైనస్ ఎఫెక్ట్ అన్నది చాలా తగ్గిందని చెప్తున్నారు. చాలామంది వాడుతున్నారు. ఇంకా నేను ఇస్తున్నాను. ఏంటంటే ఇవన్నీ కూడా మన టెర్రస్ మీద చక్కగా మనము పెంచుకోవచ్చు. అవకాశం ఉన్న మొక్కలే ఇప్పుడు మీరు చెప్పిన టెర్రస్ మీద పెంచడానికి అవకాశం పెంచుకున్న మొక్కలు మా దగ్గర ఉంది. అడ్డసారు నేను ఇంకా నేను తీసుకొచ్చేస్తాను మేడం. తప్పకుండా మేడం. ఎందుకంటే అది మనకి ఈ దగ్గు కషాయాలు ఇవి అంటే ఈ కాఫ్ సిరప్లు అవి కొనుక్కొని తాగడం వల్ల మనకు ఆ పూటకి ఏదో తగ్గిపోయినట్టు ఉంటుంది కానీ మేడం. మరి అలాగే మేడం గారి ఇంట్లో కూడా ఉంది ఈ రకరకాల తులసి ఆకులు. రోజుకొక 2 ఆకులు తింటే మనకు ఎంతో మంచిదండి. మీరు అలాగా ఈ 4-5 రకాల తులసులు ఉన్నాయండి. మీకు నోరంతా ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే మింట్ తులసి కానీ, కర్పూర తులసి కానీ, లవంగం తులసి కానీ, అంటే వాటి పేర్లు కూడా వాటి ఫ్లేవర్తో పాటే వచ్చాయండి. లవంగం తులసి అంటే మీరు లవంగం తిన్నట్టే ఉంటుంది. అదే మీకు కర్పూర తులసి అయితే కర్పూరం మీకు నోట్లో ఉన్నట్టే ఉంటుంది. అలాగే మింట్ తులసి అయితే చిన్నప్పుడు మీరు పెప్పర్మెంట్లు అవి తిన్నప్పుడు ఎలా తిన్నారో అదే టేస్ట్ వస్తుందండి. మీకు రోజంతా నోట్లో వాసన కానీ దుర్వాసన కానీ గట్రా రాకుండా మనకి లోపల కూడా ఇన్సైడ్గా ఇమ్యూనిటీ అది బాగా పెంచుతుందండి. మీకు దగ్గులు జలుబులు గట్రా రాకుండా అది కాపాడుతుంది. ఎందువల్లంటే అది న్యాచురల్ కాబట్టి. అలాగేనండి ఇది రణపాల. ఈ రణపాల కూడా మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. దీనివల్ల కూడా చాలా ఎక్కువ లాభాలు ఉన్నాయి. అలాగే కొండపిండాకు ఉంది. కొండపిండాకు వల్ల కూడా చాలా ఎక్కువ లాభాలు ఉన్నాయి. మనకి పూర్వం ఆయుర్వేదంలోనే పూర్వం హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవి ఉండి కాదండి. ఏ ఊర్లో చూసినా వాళ్ళు 4 ఆకులు పసర్లో లేకపోతే ఇంకోటి చేసి ఇచ్చేవాళ్ళు, కషాయాలు ఇచ్చేవాళ్ళు. వాటితోనే చాలా ఆరోగ్యంగా చాలా దీనిగా దృఢంగా ఉండేవాళ్ళు మనుషులు. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే దగ్గు వచ్చిందా అయితే కఫ్ సిరప్ తెచ్చేసేసుకో, లేకపోతే ఇది వచ్చిందా ఆపరేషన్ చేయించేసుకో, అవే కానీ మనం న్యాచురల్గా తగ్గించుకోవడానికి ట్రై చేయట్లేదండి. నేను న్యాచురోపతి దీంట్లో ఒక డిప్లొమా చేశానండి. దానివల్ల ఏంటంటే కొంత మన బాడీలో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, మనం తీసుకునే ఆహారం ఏమవుతుంది అన్నది కూడా నాకు కొద్దిగా అవగాహన ఉందండి. దాన్ని బట్టి కూడా కొంత ఆదిలక్ష్మి గారి అలాంటి వాళ్ళ వీడియోలు అవన్నీ చూసి కొంత నేర్చుకున్నాం. అది తర్వాత సంపాదించి తెచ్చి పెట్టుకొని గార్డెన్ లో వాడుతున్నాను. అందరూ అది కాకుండా ఏంటంటే మనకి న్యాచురల్గా నేను ఇంచుమించుగా 109-110 కేజీలు వెయిట్ ఉండేవాడినండి. అలాంటిది నేను 82 కేజీలకి రావడం జరిగింది. మళ్ళీ కొద్దిగా చిన్న యాక్సిడెంట్ వల్ల కొద్దిగా ఒక వెయిట్ పెరగడం జరిగింది. లేకపోతే నేను న్యాచురల్గా ఏమీ వాడకుండానే 109 కేజీల నుంచి 82 కేజీలకి నేను తగ్గానండి, న్యాచురల్ డైట్ ద్వారానే. కాబట్టి అందరూ న్యాచురల్గా అన్నీ పండించుకొని బాగా తినాలని నా ఆకాంక్ష. థ్యాంక్ యూ మేడం. మీకున్న చక్కగా న్యాచురోపతి డాక్టర్ గారు వచ్చి ఈ విధంగా మాకు చెప్పారంటే ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. ఇవన్నీ చక్కగా వాడుకుంటాం మేము. ఓకే సార్, పెంచుతాము, వాడుకుంటాము. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం.